అన్ని విభాగాలు అంతతో పాటు పబ్లిక్ కూడా. కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రాణాలు పోకుండా ఎంత తక్కువగా ప్రాణాలు పోతే మనం ప్రజలు కాపాడగలుగుతాం. కాబట్టి ఒకసారి బ్లాస్ట్ ఏంటంటే గుమికూడకుండా లేదా ఫైర్ ఏదైనా కూడా జరిగింది అనుకోండి, అందరూ కూడా కవర్స్ తీసుకోమంటారు. అంటే ఏదైనా హార్ట్ సంబంధించిన గోడను కానీ లేదా ఐరన్ ప్లేట్ కానీ లేదా ఇంకేదైనా షెల్టర్లోకి వెళ్ళాలి. సో దయచేసి ఇలాంటి అలర్ట్ ఒకసారి చేస్తే ఏ క్షణం ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా ఇలాంటిది ఒక పోలీసులు మ్యాగ్జిల్ చేసిన మైండ్ లో ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు ఇది చేయడం జరిగింది. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తర్వాత మేము చేసే పని ఒకసారి చూడండి. బాక్స్ లో ఎందుకు ఉంటాయంటే టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఉండరు. ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ని వాళ్ళు మన సొసైటీలోనే డబ్బు కోసం పనిచేసే కొంతమంది దేశద్రోహుల్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతే సంబంధం లే, ఎక్కడో దగ్గర వాళ్ళు చేసిన వర్క్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ ని ఏదో ఒక బాక్స్ రూమ్ లో పెడతారు. అవి అలా బ్లాస్ట్ అయితే ఏం చేస్తారనేది ఒకసారి చూస్తారు. కావచ్చు లేదా బాక్స్ లో కావచ్చు, ఏ విధమైన రూపంలో అయినా ఉండొచ్చు. కానీ అది మనకు తెలియదు, పేల్చి మాత్రమే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. కార్యక్రమాలు నిరంతరమైన తెలుసుకోవడం, మొదట సహాయ చర్యలు మిత్రులను లేదా కుటుంబాలను ఎలా చేరుకోవాలో, భయపడకుండా ఎలా వ్యవహరించాలని జాగ్రత్తగా ఉండాలి. వెలుగు ఉండే శత్రువులు, విమానాలు, ప్రకాశాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పవర్ ప్లాంట్లు, కమ్యూనికేషన్ టవర్ల వంటి వాటి ప్రాముఖ్యమైన ప్రదేశాలను కప్పడం, పచ్చవాళ్ళకు కప్పిపుచ్చుకుంటూ చేస్తారు. శత్రువు వాటిని గమనించి ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఖాళీ చేయని ప్రయాణికులు నవీకరణ అభ్యాసం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ విమాన దాడి భూకంపం డీపీ జాకెట్ వేసుకుని వచ్చింది. ఒకవేళ ఏదైనా పేలినా కూడా ఇతని దగ్గర పేలినా కూడా ఇతనికి ఏం కాదు. మొత్తం టోటల్ డీపీ హెల్మెట్, డీపీ మొత్తం జాకెట్ ఉంటుంది. ఇతనికి కూలింగ్ అది లోపల చేస్తుంటే పైప్స్ అన్ని కూడా ఉంటాయి, దానివల్ల కూలింగ్ చేస్తుంటది ఇతనికి. దాన్ని డిఫ్యూజ్ చేసే విధానం చూపిస్తారు, చూడండి ఒక్కసారి. అలాగే బాంబు జాకెట్ కూడా తెచ్చారు. ఆ బాంబు జాకెట్ ఎలా దాని మీద కప్పుతారు, తర్వాత ఇతను ఆ బాంబుని ఏ విధంగా చెక్ చేసుకుంటారు. బాంబు తెలిసిన దగ్గర ఆ కుటుంబంలో దూరంలో వెళ్ళాలి, సేఫెస్ట్ ప్లేస్ వెళ్ళిపోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కాంప్లెంట్స్ ద్వారా మీకు అందరికీ కొద్దిసేపట్లో మీకు పంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంతో మనకు ఈ రైల్వే స్టేషన్ లో ఒక చోట సూట్ కేసు లో బాంబు పెట్టారని తెలిసింది మనకు. దాని ప్రకారంగా ఒక బాంబు టీం వచ్చింది ఇక్కడికి. విత్ బాంబు డీపీ జాకెట్ వేసుకుని వచ్చింది. ఒకవేళ ఏదైనా పేలినా కూడా ఇతని దగ్గర పేలినా కూడా ఇతనికి ఏం కాదు. మొత్తం టోటల్ డీపీ హెల్మెట్, డీపీ మొత్తం జాకెట్ ఉంటుంది. ఇతనికి కూలింగ్ అది లోపల చేస్తుంటే పైప్స్ అన్ని కూడా ఉంటాయి, దానివల్ల కూలింగ్ చేస్తుంటది ఇతనికి. దాన్ని డిఫ్యూజ్ చేసే విధానం